నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలో ఎక్కడైనా దేశానికి ఒక సైన్యం ఉంటుంది. పాకిస్తాన్లో మాత్రం ఒక సైన్యానికే ఒక దేశం ఉంటుందనే నానుడి మరోసారి నిజమైంది. ప్రజాస్వామ్య ముసుగులో జరుగుతున్న రాజకీయ విన్యాసాలకు సరికొత్త తార్కాణంగా పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ను త్రివిధ దళాలకు సర్వాధికారిగా ప్రకటిస్తూ సరికొత్త రక్షణ చట్టాన్ని ఆమోదించింది. దీంతో సైన్యంలో ఎవరినైనా నియమించే అధికారం, అర్ధాంతరంగా తీసే అధికారం, చివరికి పదవీ విరమణ వయస్సును తమ ఇష్టానుసారంగా మార్చే అధికారం పూర్తిగా అసీం మునీర్ చేతిలోకి చేరిపోయాయి. పాకిస్తాన్ పార్లమెంట్ ఆమోదించిన డిఫెన్స్ ఫోర్సెస్ యాక్ట్ ప్రకారం కొత్తగా డిఫెన్స్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ ఏర్పాటవుతుంది. దీనికి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ హోదాలో అసీం మునీర్ సుప్రీం కమాండర్గా వ్యవహరిస్తారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇలా 3 విభాగాలు ఇకపై ఒకే కమాండ్ కింద పనిచేస్తాయి. విపక్షాలు సభ నుండి వాకౌట్ చేసినా పట్టించుకోకుండా అధికార పక్షం ఈ బిల్లులను క్షణాల వ్యవధిలో పాస్ చేసేసింది. పాకిస్తాన్లో ఎన్నికైన ప్రభుత్వాలు కేవలం రబ్బర్ స్టాంపులుగా మారిపోయాయని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ లేదు. ఈ కొత్త చట్టం ప్రకారం దేశ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ ఎవరి రాజీనామానైనా ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఎవరినైనా సర్వీస్ నుండి డిశ్చార్జ్ చేయవచ్చు లేదా ఎంత కాలమైనా కొనసాగించవచ్చు. రిటైర్మెంట్ వయో పరిమితిని సడలించే పూర్తి అధికారం మునీర్ పరిధిలోకి వచ్చింది. ఎవరికైనా పదవి ఇవ్వాలన్నా, ఎవరినైనా తొలగించాలన్నా ఇకపై కోర్టుల జోక్యం కూడా ఉండదు. దేశంలో పాత సైనిక చట్టాలు ఏమైనా ఈ కొత్త నిబంధనలకు అడ్డు వస్తే ఈ సరికొత్త చట్టమే చెల్లుబాటు అవుతుందని స్పష్టంగా రాసుకున్నారు. అంతేకాదు, ప్రధానికి జాతీయ భద్రత, రక్షణ రంగ అంశాల్లో ముఖ్య సైనిక సలహాదారుడుగా కూడా అసీం మునీర్ వ్యవహరిస్తాడు. ప్రభుత్వం మునీర్ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిందే తప్ప సైన్యంపై ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ ఉండదు. ఇప్పటికే అప్పులతో దివాళాలు తీసి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ సాయం కోసం ఎదురుచూస్తున్న దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయాల్సింది పోయి ఓ సైనిక నాయకుడి చేతికి సర్వహక్కులు అప్పగించడం చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. చరిత్ర పుటలు తిరిగేస్తే పాకిస్తాన్లో సైన్యం ఎప్పుడూ తెర వెనక చక్రం తిప్పుతూనే ఉంటుంది. కాకపోతే ఈసారి తెర వెనక దాక్కోకుండా చట్టసభల ద్వారానే చట్టబద్ధంగా పూర్తి రాజ్యాధికారాలను తమ చేతిలోకి తీసుకుంది. గతంలో వచ్చిన రాజ్యాంగ సవరణల కొనసాగింపుగానే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ వాస్తవానికి ఇది సైనిక పాలనకు అధికారిక లైసెన్స్ ఇవ్వడమేనని అంతర్జాతీయ నిపుణులు ఎద్దేవా చేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థల పేరుతో నిర్వహించే ఎన్నికలు, పార్లమెంట్ చర్చలు కేవలం ప్రపంచ దేశాలను మోసగించే ప్రధానంగా మారిపోయాయి. సర్వశక్తిమంతుడిగా మారిన అసీం మునీర్ నిర్ణయాలే ఇకపై ఆ దేశ భవిష్యత్తును నడిపించనున్నాయి. రక్షణ బడ్జెట్ పెంచుకుంటూ ప్రజల కనీస అవసరాలను గాలికొదిలేసిన విధానం ఆ దేశాన్ని ఇంకెన్ని ఆర్థిక, రాజకీయ సంక్షోభాల్లోకి నెడుతుందో కాలమే నిర్ణయించారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూజివ్.